మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కేశవరావు, ఆయన కుమార్తె విజయలక్ష్మి నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇదే బాటలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో రెండు కుటుంబాలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కేశవరావు, ఆయన కుమార్తె విజయలక్ష్మి నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇదే బాటలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో రెండు కుటుంబాలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. ఇక ఈ రోజు అయితే కేకే అలాగే కడియం, ఆయన కుమార్తె, కేకే కుమార్తె వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఎవరి సమక్షంలో ఏ సమయానికి చేరుకొనున్నారు? బీఆర్ఎస్ కి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇప్పటికే సిద్ధమైన కేశవరావు, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, ఆయన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. అయితే కేశవరావు, అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు, అంటే ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ నుండి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి ఇప్పటికే అధిష్టానం ప్రకటించింది. కానీ బీఆర్ఎస్ నుండి నేను పోటీ చేయనట్టు కూడా ఇప్పటికే కేసీఆర్ లేఖ రాయడంతో పాటు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించిన కడియం కావ్య కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అయితే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కూడా నిన్న ఏదైతే కేశవరావు రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వెళ్ళి సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన గతంలో చేసిన సేవలు అన్ని గుర్తు చేశారు. దాంతో పాటు తాను మళ్ళీ గర్వాపసి అవుతానంటూ కూడా మాట్లాడిన సందర్భం. ఈ నేపథ్యంలో కూడా కేశవరావు మాట్లాడుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పారు. మరొక వైపు ఇటు కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు అదేవిధంగా ఏసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, అదేవిధంగా మల్లు రవి కూడా కడియం శ్రీహరికి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో రావాలంటూ కూడా ఆహ్వానించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్టు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు దాదాపు ఇటు రెండు కుటుంబాలకు సంబంధించిన తండ్రి కూతుళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు ఏదైతే ఇటు గాంధీ భవన్ వర్గాల సమాచారం మేరకు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరొక వైపు కేసీఆర్ తాను సుదీర్ఘంగా 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను, సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరుతానంటూ కూడా చెప్పిన సందర్భంలో కూడా ఏదైతే ఈ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అక్కడికి వస్తారంటూ కూడా కాంగ్రెస్ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కేశవరావు, అదేవిధంగా ఆయన కూతురు విజయలక్ష్మి, అదేవిధంగా కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీలో చేయడానికి అయితే సిద్ధమయ్యారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇటు దీపాదాసం నుంచి అదేవిధంగా రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేయడానికి చేరుతున్నారని చెప్పొచ్చు. శాలిని,
శ్రీనివాస్, ఇక్కడ చూస్తే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే గేట్లు ఓపెన్ చేశామని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళను పార్టీకి మరి కలిసి వచ్చే అవకాశంగా చేర్చుకుంటున్నారా? కేవలం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వాలి అనే ఉద్దేశంతో పార్టీలోకి చేర్చుకుంటున్నారా? గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ బీఆర్ఎస్ లో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే మన పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇదంతా గతంలో జరిగిన పరిస్థితి. ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ ని విలీనం చేయాలని కూడా రేవంత్ రెడ్డి సిద్ధమైనారు చెప్పొచ్చు. ఈ నేపథ్యాలు కూడా దాదాపు ఇప్పటికే అంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా అంటే ఏదైతే తమ పార్టీ గేట్లు తెరిచామో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయం, బీఆర్ఎస్ పార్టీ విలీనం లక్ష్యంగా అన్నట్టు కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికలకు మరికొంతమంది చేరడంతో పాటు అయితే బలమైన వ్యక్తుల్ని గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన వ్యక్తులు మరి గర్వాపత అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ వారు చేస్తే కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు 17 స్థానాలకు 14 పైన స్థానాలు గెలవచ్చని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అంటే గతంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కి వెళ్ళిన నేతలంతా మరి గర్వాపత అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వారందరినీ పార్టీలోకి చేర్చుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.